మిథున రాశి వారికి ఏప్రిల్ నెలలో అద్భుతమైన సమయం అని చెప్పొచ్చు. మీరు శత్రువులపై విజయం సాధించే అవకాశం కూడా ఉంది. మరియు మీకు నిలిచిపోయిన పనులు ఏమన్నా ఉంటే అవి ఎలాంటి అడ్డంకు లేకుండా పూర్తి చేస్తారు. దీర్ఘకాలికంగా ఆందోళన కలిగిస్తున్న సమస్యల నుండి కూడా పరిష్కారం అవుతుంది. మీరు ఉద్యోగంలో మీ పదోన్నతి లేదా మీ వృత్తికి మంచి మార్పు అయితే ఉంటుంది. ఈ నెలలో మీ ప్రతిష్ట కూడా బాగా పెరుగుతుంది. మిమ్మల్ని ప్రాముఖ్యత ఇస్తారన్నమాట అందరూ కూడా. మరి ఈ నెలలోనే మీ కీర్తి పెరిగే అవకాశం కూడా ఉంటుంది. ముఖ్యంగా ఈ నెల మొదటి భాగంలో అయితే మీ పై అధికారులతో మాట్లాడేటప్పుడు అనవసరమైన గందరగోళాన్ని నివారించడానికి ప్రయత్నించండి. అనవసరమైన మాటలైతే మాట్లాడకండి. మీరు ఈ నెల రెండో భాగంలో మంచి ఫలితాన్ని అయితే ఇస్తుంది. ప్రయాణం అయితే ఆరోగ్యపరంగా చూసుకుంటే బాగుంటుంది. కానీ కొంచెం కడుపు మరియు నరాలకు సంబంధించిన చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు అయితే బాధ పెట్టే అవకాశం ఉంది. ఆరోగ్య సమస్యలు నివారించడానికి బాగా విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది. ఈ నెలలో మీ ఆహారపు అలవాట్ల విషయంలో కూడా కొంచెం జాగ్రత్త వహించండి. అనారోగ్యకరమైన ఆహారం తినటం వల్ల మీకు అజీర్తితో బాధపడే అవకాశం కూడా ఉంటుంది. ఇంకా కుటుంబ పరంగా చూసుకుంటే మీరు ఒక కుటుంబ కార్యక్రమం లేదా శుభకార్యానికి హాజరయ్యే అవకాశం ఉంటుంది. స్నేహితులతో మీ సంబంధం మెరుగుపడుతుంది. ఈ నెలలో మీకు సౌకర్యవంతమైన జీవితం అయితే ఉంటుంది. మంచి సంబంధం లేదా వివాహం కోసం ఎదురు చూస్తున్న వారు ఈ నెల అనుకూలమైన ఫలితాలు అయితే ఇస్తాయి. మీరు వివాహ సంబంధాలు చూసేవాళ్ళు చూసుకోండి. మీరు ఈ నెలలో మీ కుటుంబ సభ్యులు లేదా స్నేహితులతో ప్రయాణం కూడా చేయవచ్చు. ప్రయాణాల్లో మటుకు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే నిర్లక్ష్యం కారణంగా ముఖ్యమైన వస్తువులు కోల్పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రయాణం విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇక వ్యాపార పరంగా చూసుకుంటే వ్యాపార పరంగా బాగా వృద్ధి అయితే ఉంటుంది. మీరు మీ పెట్టుబడులపై మంచి రాబడిని మరియు సంపాదనలో పెరుగుదలను అయితే చూస్తారు. మీరు మీ వ్యాపారాన్ని విస్తరించాలని ప్లాన్ చేస్తుంటే మటుకు ఈ నెలలో దానిపై పనిచేయటం ప్రారంభించండి. ఈ నెలలో మీకు కొత్త వ్యాపార ఆఫర్లు కూడా వచ్చే అవకాశం ఉంది. కానీ తప్పుడు సమాచారం కారణంగా ఏదైనా సమస్య వస్తే మటుకు వ్యాపార ఒప్పందాలపై సంతకాలు చేసేటప్పుడు కానీ మీరు జాగ్రత్తగా 1-2 సార్లు చూసుకొని చేయండి. ఇక ఆర్థిక పరంగా చూసుకుంటే అద్భుత ఫలితాలండి. వాహనం కొనటానికి ప్రయత్నిస్తున్న వారైతే ఈ నెల 3 లేదా 4వ వారంలో కొనుగోలు చేసుకోండి. మొదటి 2 వారాలు పెట్టుబడులకైతే మంచివి కావు. ఈ నెలలో అనవసరమైన విలాస వస్తువులు కొనటం మీరు మానుకోండి. విలాస వస్తువుల వల్ల ముందు మీకు డబ్బులు కొరత అయ్యే అవకాశం కూడా ఉంటుందన్నమాట. అయినా కానీ మీరు విలాస వస్తువులు కొనే అవకాశం కూడా ఉంటుంది. ఇక విద్యార్థులకు అద్భుతమైన సమయం అయితే ఉంటుంది. మీకు మంచి ఏకాగ్రత మరియు మెరుగైన విద్య అయితే లభిస్తుంది. మీ చదువుని వాయిదా వేయకుండా చదవటానికి ప్రయత్నించండి. మీరు పరీక్షల్లో మంచి ఫలితాలు పొందటానికి అయితే మరియు కష్టపడి చదవాల్సిందే.